సాయంత్రం పూటల అలా కూర్చొని నేను మా చెల్లి మాట్లాడుకుంటుంటే, మునగాకు వేపుడు గురించి ఒక మాటొచ్చింది. సరే అయితే మనం మునగాక వేపుడు చేసుకుందాము అని చెప్పేసి, ఇంకా మేమిద్దరం ఇలా తీసుకొని బయలుదేరామనమాట. మా ఇంటి బయట కొంచెం ముందుకు వెళ్ళి, పక్కకు వెళ్తే అటుపక్క, ఇటుపక్క మొత్తం పొలాల్లాగే ఉంటాయి. అదిగోండి కనిపిస్తుంది కదా! ఆ చివ్వర మనకి మునగాకు దొరుకుతది. సో, నేను మా చెల్లి దట్టమైనటువంటి ఒక పొదలను అనచుకుందాం. అడవిలాంటి పొదలన్నిటిని దాటుకొని ఆ చివరికి వెళ్ళాలి. అక్కడ మనకి మునగాకు ఉంటుంది అనే నమ్మకంతోనే నేను మా చెల్లయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక చూస్తే అర్థమైంది. మేము ఎప్పుడో చూసిన మునగాకు చెట్టు కన్నా ముందు చాలా చెట్లే వచ్చేసాయి. లోపలికి వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. ఇటు పక్కన చూస్తే ఇంకొక మునగాకు చెట్టు కూడా ఉంది. కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి ఛాన్స్ లేదు. ఎంతో ఆశతో వచ్చాము అక్కడి నుంచి. ఇంకా మా చెల్లయితే దాన్ని ఎలా తీయాలి అని చెప్పి కింద మీద పడి అటు ఇటు వెతికేస్తుంది. లాస్ట్‌కి ఎటువంటి స్కోప్ లేదని తెలుసుకొని నేను మాత్రం ఈ పక్కనే ఉన్నటువంటి పొలాలన్నిటి వైపు చూసుకుంటూ సంతోషం ఒక 2 నిమిషాలు గడిపేశాను. ఇంకా ఆ తర్వాత మేమిద్దరం ఆ మునగాకు చెట్టుకి బాయ్ బాయ్ చెప్పి నడుచుకుంటూ ఇలా వెనక్కి వెళ్ళిపోయాం.